వికాస్ నాన్నని ఎందుకు ద్వేషించాడు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జూహి అమ్మ కథలు. ఈరోజు మనం చెప్పుకునే కథ నాన్నని ద్వేషించిన కొడుకు. ఆ కథే ఈ కథ. వికాస్ అనే అబ్బాయి తన నాన్నను చాలా ద్వేషించాడు. ఎందుకంటే తన నాన్న ఎప్పుడూ కోపంగా ఉంటాడు. ఏం చేసినా మందలిస్తాడు. నువ్వు ఎందుకు పనికిరావు అని తరచూ అనేవాడు. వికాస్ మనసులో నాన్నకి నేనంటే అస్సలు ప్రేమ లేదు అని నమ్మకం పడిపోయింది. ఇంట్లో పరిస్థితి బాగాలేదు. వికాస్ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఆ తర్వాత నాన్న ఒక్కరే పెంచాడు, కానీ ప్రేమ చూపించలేదు. ఎప్పుడూ కఠినంగా ఉండేవాడు. వికాస్ నాన్నతో మాట్లాడటమే తగ్గించాడు. ఒకరోజు వికాస్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇలాంటి నాన్నతో నేను ఉండలేను అని నగరానికి వెళ్ళి చిన్న ఉద్యోగం మొదలుపెట్టాడు. నాన్న ఊరిలో ఒంటరిగా ఉండేవాడు. నాన్న మాత్రం రోజు ఎదురు చూసేవాడు, నా కొడుకు తిరిగి వస్తాడా అని. కానీ వికాస్ తిరిగి రాలేదు. ఒకరోజు వికాస్కి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. వికాస్కి ఒక కాల్ వచ్చింది. నీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, వెంటనే రా. వికాస్ కొంచెం ఆలస్యంగా వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి నాన్న చివరి శ్వాసలో ఉన్నాడు. అతను వికాస్ చేతిని పట్టుకొని, నిన్ను ప్రేమించాను కానీ చెప్పలేకపోయాను అని అన్నాడు. అంతే, కళ్ళు మూసుకున్నాడు. వికాస్ ఏడుస్తూ ఉండగా డాక్టర్ ఒక ఫైల్ ఇచ్చాడు. ఇది నీ నాన్న మెడికల్ రిపోర్ట్. వికాస్ నాన్న మెడికల్ రిపోర్ట్ చూశాడు. నాన్నకి చాలా కాలంగా హార్ట్ ప్రాబ్లం ఉంది. మరొక షాక్ ఏంటంటే నీ చదువు కోసం, నీ ఫ్యూచర్ కోసం తన నాన్న చికిత్సను వదిలేశాడు. అతను కఠినంగా ఉండడానికి కారణం నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, నేను లేకపోయినా నువ్వు నిలబడాలి అని చెప్పాడు. వికాస్ కాళ్ళపై కూర్చొని, నాన్న ఒక్కసారి ప్రేమగా మాట్లాడి ఉండాల్సింది అని ఏడ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. కొన్ని ప్రేమలు మాటల్లో కనిపించవు, కానీ మన జీవితాన్ని కాపాడతాయి. ఈ కథ ప్రతి ఒక్క కొడుక్కి కళ్ళు తెరిపిస్తుంది. నాన్న ప్రేమ ఎంత గొప్పదో చివర్లో తెలుస్తుంది.